రాముడుగా అవతరించిందిట. ఎవరు? ధర్మదేవత. చూసారా? అని మారీచుడు చెప్తాడు. రావణ, నేను చెప్తున్నాను విను, వినకపోయినావంటే నాశనం అయిపోతావు. రాముడు సామాన్యుడు కాడు, సాక్షాత్ ఆయన ధర్మం యొక్క స్వరూపం. ధర్మమును వ్యతిరేకించి ధర్మముతోటి పోరాడి ఏ అధర్మీయుడు జీవించలేడు, జయించడు అని మారీచుడు బోధిస్తే వినలే. రావణుడు వినలే. విననందువలన మారీచుడికి మరణం ఏర్పడింది, రావణుడికి మరణం. ఎట్లా అంటే మరణం? ధర్మం చేతిలో మరణం. ఆ ధర్మం ఇంక నుంచి ధర్మము వేరు కాదు, రాముడు వేరు కాదు. కాబట్టి అట్లాంటి రోల్ మోడల్ మనందరికీ, ఈ దేశంలో యువకులకి, అందరికీ